రిలయన్స్ స్టాక్ అయితే ఒకే రోజులో 4% ఫాల్ అయింది. దాని కారణంగా 68,000 crores అయితే వాళ్ళ మార్కెట్ క్యాప్ అయితే వైప్ అవుట్ అయింది. మీరు ఈ న్యూస్ని ఎక్కడొక దగ్గర వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. యాక్చువల్గా దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, రిలయన్స్ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి ఆయిల్స్ని అయితే బయటికి తీసి దాంతోనే బిజినెస్ చేస్తుంది. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాన్ఫ్లిక్ట్ కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే దారుణంగా పెరిగిపోయాయి. చాలా వాలటైల్గా మూవ్ అవుతున్నాయి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఒకే రోజులో 112 రూపీస్ నుండి 115 రూపీస్ వరకు అయితే క్రూడ్ ఆయిల్ మూవ్ అయింది. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంత వాలటైల్గా మూవ్ అవ్వడం కారణంగా రిలయన్స్ వల్ల మార్జిన్స్ అయితే దెబ్బతింటున్నాయి. అండ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు డీజిల్ పైన ఎక్సెస్గా ట్యాక్స్ని అయితే తీసుకొచ్చింది. అదర్ కంట్రీస్కి డీజిల్ని సేల్ చేస్తూ ఉంటే దాని మీద ఎక్సెస్ ట్యాక్స్ని అయితే గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. సో దీని ఇంపాక్ట్ కారణంగా అయితే రిలయన్స్ స్టాక్ అయితే ఫాల్ అయింది. ఓకే, రిలయన్స్ స్టాక్ అంతలా ఫాలో అయిపోయిందంటే కాదు, ఎందుకంటే అది అరౌండ్ 1300 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ డేటాలో చూడొచ్చు, ఇక్కడ 52 వీక్ హై అండ్ 52 వీక్ లో చూస్తున్నారు కదా. 52 వీక్ హై వచ్చేసి 1600 దగ్గర ఉంది యావరేజ్గా, అండ్ 52 వీక్లో ఏమో అరౌండ్ 1100 దగ్గర ఉంది యావరేజ్గా. మీరే గమనించవచ్చు 52 వీక్ హై నుండి రిలయన్స్ ఎంత ఫాల్ అయింది అనేది, అండ్ 52 వీక్లో ఎక్కడుందో కూడా మీకు తెలిసిందనుకుంటున్నాను. యుఎస్ ఇరాన్ వార్ కాన్ఫ్లిక్ట్ అయితే సెటిల్ అయ్యే వరకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బ్యాలెన్స్గా ఒక దగ్గర అయితే ఉండవు. సో దీని కారణంగా క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్న మన రిలయన్స్ ఇండస్ట్రీస్ పైన అయితే చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అది మీకు అని అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.